కాకినాడ రూరల్ పరిధిలోని సర్పవరంలో మేక మాంసం పేరిట బీఫ్ కలిపి విక్రయిస్తున్న దుకాణదారుడిని మేక మాంసం వర్తక సంఘం సభ్యులు పట్టుకున్నారు. సర్పవరం గ్రామంలో గల పూల మార్కెట్ సమీపంలో ఉన్న దుకాణాన్ని తనిఖీ చేయగా విషయం బయటపడింది. వెంటనే దుకాణ నిర్వాహకుడిని పట్టుకుని గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్కు అప్పగించారు. ఈ సందర్భంగా మేక మాంసం వర్తక సంఘం సభ్యులు మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తక్కువ ధరలకు మేక మాంసం అందిస్తామనే పేరుతో కొందరు మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. 500 నుంచి 600 రూపాయలకే మేక మాంసం అమ్ముతున్నారని నమ్మి కొనుగోలు చేస్తే అందులో బీఫ్ కలపడం, చనిపోయిన లేదా అనారోగ్యంతో ఉన్న మేకలను కోసి విక్రయించడం జరుగుతుందని ఆరోపించారు. గత 2 రోజులుగా సంఘం ఆధ్వర్యంలో అన్ని మేక మాంసం దుకాణాలపై తనిఖీలు నిర్వహిస్తున్నామని, అసలు తక్కువ ధరలకు మాంసం ఎలా అమ్ముతున్నారో తెలుసుకునేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. నిజాయితీగా వ్యాపారం చేస్తున్న వారికి ఇలాంటి అక్రమాలు ఇబ్బందులు కలిగిస్తున్నాయని, రోడ్డు పక్కన అనుమతి లేకుండా దుకాణాలు ఏర్పాటు చేసి ప్రజలను మోసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇకపై కూడా ఇలాంటి దుకాణాలు గుర్తించి ఫిర్యాదులు చేస్తామని స్పష్టం చేశారు. నా పేరు షేక్ అహ్మద్ అలీ అండి. నేను మేక మాంసం వర్తక సంఘం నుంచి వచ్చాము. మేము అందరమును నా షాపు కొత్తపేట మార్కెట్ లోపల. మేము ఇవాళ ఈ రోజున కొత్తపేట సర్పవరం పూల మార్కెట్ శ్రావణి మెడికల్ షాప్ పక్కన షాప్లో మేక మాంసం అని చెప్పి గొడ్డు మాంసం అమ్ముతున్న ఆయన్ని పట్టుకొని, భాష అనే వ్యక్తిని పట్టుకొని సర్పవరం సచివాలయంలో అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. స్టేషన్లో ఆయన్ని అప్పచెప్తామన్నారు. మాకు హామీ ఇచ్చారు. ఈయన తక్కువ రకం గొడ్డు మాంసం చచ్చిన మేకలు తీసుకొచ్చి 600కి 500కి అక్కడ విక్రయించడం జరుగుతుంది. దీన్నంతా నివారించడానికి మేము అందరం ఒక మాట అయ్యి 4 రోజులు మా మేకల కమేలా సెలవు ప్రకటించి మేమందరూ ఒక మాట మీద ఉండి వీళ్ళని పట్టుబడించడానికే మేము బయటికి వచ్చాము. ప్రజలు కూడా మమ్మల్ని సహకరించాలి. తక్కువ రేటుకి అయితే ఏదీ రాదు. మంచి మాంసం కావాలంటే డబ్బులు పెట్టాల్సి వస్తుంది. తక్కువ రేటు మాంసమే తక్కువకి వస్తుంది. మంచి మాంసం అయితే రాదు. పోతు మాంసం, మేకపోతు మాంసం ఏది తక్కువ రేటుకి రాదు. ఇలాగా చచ్చిన మేకల్ని, జబ్బు పడిపోయిన మేకల్ని ఇలా గొడ్డు మాంసం కలిపి అమ్మాయి వాళ్ళే తక్కువకి అమ్ముతారు. తక్కువకి అయితే ఏది రాదు. ప్రజలు కూడా ప్రొసీజర్ అయితే కమేలాకు వచ్చి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నవాళ్ళు కమేలాకు వచ్చి డాక్టర్ సమక్షంలో డాక్టర్కి వేటని చూపెట్టి ఆయన పర్యవేక్షణలో జప చేయించాలి దాన్ని. అప్పుడే దాన్ని ఆయన స్టాంప్ వేస్తారు. ఇక్కడ సర్పవరం ఏరియాలో అది ఏమీ జరుగుతలేదు. యథేచ్ఛగా కోసుకుంటున్నారు. కలవట్ల పక్కన, కాలువల పక్కన కోసేసుకుంటున్నారు. అది కూడా పంచాయతీకి వచ్చి పంచాయతీలో విన్నపం ఇచ్చాము మేము. పంచాయతీ వాళ్ళు కూడా రేపటి నుంచి పర్యవేక్షణలో పెడతామండి. ఇక్కడ వచ్చి వేటను పర్యవేక్షణలో చేయించిన తర్వాతే వదిలిస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. కాకినాడ పరిధిలో కూడా లైసెన్స్ లేని దుకాణాలు చాలా ఉన్నాయి. మేము నిన్న కమిషనర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా దాని మీద సమీక్ష ఏదో చేయించి మాకేదో ఉపకారం చేస్తామని హామీ ఇచ్చారు.